పార్టీని ప్రకటించాడు మస్క్. అధ్యక్షుడు ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చాడు. ట్రంప్ను అధికారంలోకి తీసుకురావడంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించాడు. రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు వీళ్ళిద్దరికీ సంబంధించి రిపబ్లిక్ కావచ్చు లేకపోతే డెమోక్రాట్లు కావచ్చు రెండు పార్టీలు ఒక్కటే, అందుకే మూడో పార్టీని జనం కోరుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చాడు ఎలాన్ మస్క్. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అది ఆమోదిస్తే కొత్త పార్టీ పెడతా అంటూ ఏకంగా కీలకమైన ప్రకటన చేశాడు ఆ టైంలో. ఈ నేపథ్యంలో అనంత పని చేసేశాడు ఎలాన్ మస్క్. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాడు, ది అమెరికా పార్టీ. రిమెంబర్, ది అమెరికా పార్టీ. ది అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదంటూ చెప్పుకొచ్చాడు ఎలాన్ మస్క్. ఇంకా ఏమన్నాడు, ప్రజలకు స్వేచ్ఛనిచ్చేందుకే నిర్ణయం తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్కు ఆమోదం తెలుపుతారో అప్పుడు కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ ఎలాన్ మస్క్ చేసిన కీలక ప్రకటన అప్పుడు షాకింగ్గా మారింది. ఎందుకంటే ఆ క్రమంలో ఇద్దరికీ మధ్య, ఇటు ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరికి కొట్టేసుకుంటారేమో, ఒకరి మీద ఒకరి దాడులు మొదలవుతాయేమో ఆ క్రమం వరకు వెళ్ళిపోయారు. మాటల యుద్ధం జరిగింది ఇద్దరి మధ్య. ఆ తర్వాత అటు వైట్ హౌస్ కలిగజేసుకుంది, ఇటు మస్క్కి సంబంధించి సన్నిహితులు వీళ్ళిద్దరిని మళ్ళీ ఒక్క తాట మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ కాదు కూడదంటూ కూడా ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్, ఎందుకంటే ఎలాన్ మస్క్ తనకి ఆర్థికంగా సాయం చేశాడు ఎన్నికల్లో. ఎంతలా అంటే ట్విట్టర్లో తన అకౌంట్ కోల్పోయాడు. డొనాల్డ్ ట్రంప్. బట్ అదే ట్విట్టర్ని, ఏ ట్విట్టర్ అయితే తన ఖాతానే తొలగించేస్తుందో అదే ట్విట్టర్ని మస్క్ చేత కొనిపించి, అంటే మస్కే కొన్నాడు ఆఫ్ కోర్స్, బట్ మస్క్ చేత కొనిపించి మళ్ళీ తన ప్రొఫైల్ క్రియేట్ చేయించుకొని అదే ఎక్స్ వేదికగా అదే ఎలాన్ మస్క్ను ఉపయోగించుకొని ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు కూడా వ్యూహాత్మకంగా వెళ్ళాడు ట్రంప్. కానీ గెలిచిన తర్వాత కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. గెలిచిన తర్వాత దానికి సంబంధించి డోజ్ని ఏర్పాటు చేశాడు. డోజ్కి అధినేతగా ఎలాన్ మస్క్ని నియమించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కడ భగ్గుమన్నాయో ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి కనుక అప్రూవల్ ఇస్తే, దాన్ని ఆమోదిస్తే కొత్త పార్టీ పెడతారంటూ చెప్పుకొచ్చాడు. అప్పటికి కొద్ది రోజుల క్రితం చూస్తుంటే తను చేసిన ట్వీట్ అది. ఏ పార్టీ పేరేం కావాలని చెప్పి జనాలను అడిగాడు. అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ కూడా ప్రశ్నించాడు. అప్పుడు దాదాపుగా 80% మంది, మరి అది ఆ ఫ్లక్చువేషన్ ఎక్కడా కాలేదు, అది ఆ 80%కే స్టిక్ ఆన్ అయింది తను పోల్ పెట్టిన సందర్భంలో దాదాపుగా. మరి అది తన హ్యాండిల్ కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందా, వీ డోంట్ నో. బట్ ఆ తర్వాత తన పోల్ పర్సంటేజ్కి సంబంధించి 80-20 షేర్ వచ్చింది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే రోజు, ఇండిపెండెన్స్ డే ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు ఆస్క్ ఇఫ్ యూ వాంట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద టూ పార్టీ, రెండు పార్టీ నుంచి. సమ్ వుడ్ సే యూని పార్టీ సిస్టమ్. ఇంట్రెస్టింగ్ ఇక్కడ చూడండి, మీకు ఇండిపెండెన్స్ డే ఇస్ ద పర్ఫెక్ట్ టైం. ఇండిపెండెన్స్ డే పర్ఫెక్ట్ టైం. మీకు ఇండిపెండెన్స్ కావాలా రెండు పార్టీల నుంచి. కొంతమంది ఏమంటారంటే అది రెండు పార్టీలు ఒకటే పార్టీ, ఆ యూని పార్టీ సిస్టమ్, టూ పార్టీ సిస్టమ్, రెండు పార్టీలు ఒకటే సిద్ధాంతంగా ఉంటూ ఉంటాయి. ఆ రెండు పార్టీల నుంచి మీకు ఇండిపెండెన్స్ స్వతంత్రం కావాలా అని అడిగితే ఎస్ అంటూ 65.4% మంది, నో అంటూ 34.6% మంది. కానీ గుర్తుపెట్టుకోండి, మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. లాస్ట్లో ఒక ట్విస్ట్ నేను మీకు చెప్తాను. లాస్ట్ వరకు ఈ స్టోరీ చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు ఈ కథనాన్ని వింటూ ఉండండి. ఒక ట్విస్ట్ చెప్తా. బహుశా ఎలాన్ మస్క్కి తెలిసే ఉంటుంది. ఆ ఎలాన్ మస్క్కి తెలిసి తాను తీసుకున్న నిర్ణయం, వీటి గురించి ఒక లాస్ట్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అఫ్కోర్స్ కొంతమంది ఇప్పటికే ఊహించి ఉండొచ్చు, బట్ అదేంటనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తా. సో ఈ నేపథ్యంలోనే తను చేసిన ఇంకో ట్వీట్ మీరు చూడొచ్చు. బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2-1. ఓకే, అమెరికాకు సంబంధించిన జూలై 6th తను పోస్ట్ చేసిన సందర్భం తన ఎక్స్ ఖాతాలో. ఎస్, ఒక్కసారి ఇది ఫ్రీజ్ చేయరా. బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్, థ్యాంక్ యూ. బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2-1 యూ వాంట్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ అంటూ కూడా ఆయన ఫస్ట్ బాక్స్లోని సెకండ్ ట్వీట్ ఉంటుంది కదా, అదొకసారి పాజ్ చేయరా. ఓకే, థ్యాంక్ యూ. బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2-1 యూ వాంట్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ and you shall have it. When it comes to bankrupting our country with waste and graft, we live in a one-party system, not a democracy. Today, the America Party is formed to give you back your freedom. మీకు స్వతంత్రాన్ని తిరిగి ఇవ్వడానికి ఈరోజు పార్టీ వచ్చిందంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు.
బహుశా రెండు పార్టీలు కాదు ఒక పార్టీ, ఆ రెండు పొలిటికల్ పార్టీల సిస్టమ్ ఒకటే అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ రప్టెస్ నుంచి దేశాన్ని కాపాడుకోవడం, వేస్ట్ అండ్ గ్రాఫ్ నుంచి, అట్ ద సేమ్ టైం వన్ పార్టీ సిస్టమ్, ఇది నాట్ ఎ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో అయితే లేవు అంటూ కూడా అర్థం వచ్చేలా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇండిపెండెన్స్ డేకి సంబంధించి అంటూ కూడా. సో ఇదిలా కొనసాగుతున్న క్రమంలో ఎందుకు ఇక్కడ ట్రంప్ వ్యతిరేకంగా పార్టీ పెట్టాల్సి వచ్చింది? ఇంట్రెస్టింగ్గా ట్రంప్కి వ్యతిరేకంగానే కదా. ఎందుకంటే జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. వెంటనే డోజ్కి అధ్యక్షుడు చేశారు. 6 నెలలు తిరగలేదే. వీళ్ళిద్దరి మధ్య సాధారణంగా బ్రొమాన్స్ అంటూ ఉంటారు. ఇది నేనన్న పదం కాదు, సోషల్ మీడియా వేదికగా వినిపించే పదం. ఆ బ్రొమాన్స్కి ఏమైంది? వీళ్ళిద్దరూ విడిపోయారు దాదాపు 6 నెలల్లోని. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏదో జరుగుతోందని చెప్పి. సో బట్ ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు మస్క్ పెట్టిన పార్టీ, బట్ మస్క్ విజయం సాధిస్తాడా? మస్కున్న ప్రతికూలతలు ఏంటి? మస్క్కి ఇప్పుడున్న అనుకూలమైన పరిస్థితులు ఏంటి? మస్క్కి ఇప్పుడున్న అనుకూలమైన పరిస్థితులు ఏంటి, ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అమెరికాలో 2 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి డెమోక్రాట్లు, 2 రిపబ్లికన్లు. ఇంకా చెప్పాలంటే బైడెన్ పార్టీ, ట్రంప్ పార్టీ. ఇది వీళ్ళ పార్టీలేం కాదు, బట్ అఫ్ కోర్స్ ఇండివిజువల్ పార్టీస్ వీళ్ళు ఎన్నుకున్నారు. లాస్ట్ టైం జో బైడెన్ అధ్యక్షుడయ్యాడు డెమోక్రాట్ల నుంచి. ఇప్పుడు రిపబ్లికన్ నుంచి అమెరికాకు సంబంధించి అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నాడు. ఎవరైనా 2 పర్యాయాలు మాత్రమే అక్కడ చేయాల్సి ఉంటుంది. 2 పర్యాయాలు మాత్రమే అధ్యక్షుడిగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అఫ్ కోర్స్ మన భారత మూలాలు ఉన్న కమలా హ్యారిస్ లాస్ట్ టైం అధ్యక్షురాలిగా పోటీ చేసినప్పటికీ ట్రంప్ విజయం సాధించాడు. ఈ విషయం పక్కన పెడితే జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మస్క్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మస్క్ కీలక పాత్ర పోషించాడని చెప్పి వివేక్ రామస్వామిని అలాగే మస్క్ని వీళ్ళిద్దరినీ కూడా పిలిపించి ప్రపంచానికి పరిచయం చేశాడనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తిని తనకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంది, ఎటువంటి సన్నిహితంగా ఉంటారు, ఎటువంటి బాధ్యతలు వీళ్ళకి అప్పగించడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో ఆ తర్వాత డోజ్ పని ప్రారంభించిన తర్వాత అమెరికా ప్రభుత్వంలో అక్కడ దాని ఏమంటారు ఇబ్బందికర వాతావరణం. అంటే ప్రభుత్వంలోని డబ్బును ఆదా చేసేందుకు, కరెక్ట్ పదం ఇది, ప్రభుత్వంలోని డబ్బును ఆదా చేసేందుకు అధినేతగా మన మస్క్ను పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత ఏమైంది, వాళ్ళకి గొడవలు వచ్చాయి, ఏదో జరిగింది. అక్కడి నుంచి ఇండైరెక్ట్గా ట్రంప్ మీద వాగ్బాణాలు సంధిస్తూ వచ్చాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక అంతవరకు ట్రంప్ కూడా ట్వీట్ చేసిన సందర్భం, కానీ ఇక్కడ నుంచి ట్రూత్కి మారిపోయాడు. ట్వీట్ నుంచి ట్రూత్కి వెళ్ళిపోయాడు ట్రంప్. ఆ ట్రూత్ నుంచి పోస్ట్ చేశారు. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్ళీ ఇటు సోషల్ మీడియా ట్విట్టర్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ వాగ్బాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇద్దరి మధ్య మాటల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంతలా వెళ్ళిపోయిందంటే ఆరోపణలు గుప్పించారు ఏకంగా. ఒక కేసు అంశాన్ని, బహుశా కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఒక కేసు అంశాన్ని మస్క్ ట్విట్టర్ వేదికగానే అంటే ఎక్స్ వేదికగానే ట్రంప్ మీద సంధించాడు. అలా సంధించినప్పుడు మొత్తం అమెరికా అంతా ఉలిక్కి పడింది. అది ఇదేదో జరుగుతుంది, ఇంకా ట్రంప్కి ఏదో ఇబ్బందికర వాతావరణం అంటూ ఇలా ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత వైట్ హౌస్ రంగంలోకి దిగింది. ఇద్దరి మధ్య ఆ సఖ్యతను కుదిర్చే ప్రయత్నం, ఇద్దరి మధ్య ఆ ఇష్యూని చలాల్చే ప్రయత్నం జరిగిందంటూ కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ ఎక్కడో ఒక ఆశలు చిగురించాయి. ఇద్దరు ఎక్కడో కలుసుకుంటారు, ఇటువంటి ఏదో చర్చ జరుగుతుందంటూ అంటూ కూడా ఒక చర్చ జరిగింది. వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవచ్చు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు అంటూ కూడా ఒక డిస్కషన్ ప్రారంభమైంది. అటువైపు పవనాలు కూడా అలాగే వీచాయి. ఎందుకంటే మీకు గుర్తుంటుంటే కనుక ట్రంప్ విషయంలో మస్క్ చేసిన ఒక ట్వీట్ ఆయన మళ్ళీ డిలీట్ చేసేసాడు. గుర్తుందా మీకు? ఒక ట్వీట్ చేశాడు, అది డిలీట్ చేసేసాడు. మస్క్ని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టాడు ఆ క్రమంలో, కొన్ని తర్వాత డిలీట్ చేసేసాడు. అంటే అక్కడేదో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత జరిగింది, ఏదో ఒప్పందం కుదిరింది అని ఒక డిస్కషన్ జరిగింది. కారణం ఏంటి? నీ గుట్టు నా దగ్గర ఉంది, నా గుట్టు నీ దగ్గర ఉంది. ఇది డిస్కషన్, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్. మరి ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎందుకు మస్క్ పార్టీ పెట్టాల్సి వచ్చిందంటే కనుక డోజ్కి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏమంటున్నాడు ట్రంప్ దాంట్లో? మరీ ముఖ్యంగా మస్క్ మా నుంచి ఎక్కువ రాయితీలు పొందుతున్నాడు, ఎవరికి దక్కనంత రాయితీలు మస్క్కి దక్కుతున్నాయి.